హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షమ్మూస్ కిచెన్. ఇవాళ స్పెషల్ వచ్చేసి గోరుచిక్కుడుకాయ వేపుడు అండి. ఇది ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఇది లంచ్ బాక్స్లోకైనా సరే, లంచ్ డిన్నర్ ఏ టైంలో అయినా సరే చాలా బాగుంటుంది. రైస్తో, రోటీస్తో కానివ్వండి, చపాతీస్తో అయినా సరే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి. ఇది ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను 1/2 kg గోరుచిక్కుడుకాయని తీసుకున్నాను. అవి పక్కన పీచ్ అంతా తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. వీటిని శుభ్రంగా 2-3 సార్లు వాటర్తో వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకున్న తర్వాత ఇది కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇందులోకి 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఎక్కువగా వాటర్ పట్టవండి, చాలా త్వరగా కుక్ అయిపోతాయి. వాటర్ యాడ్ చేసుకొని ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడిన సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత కుక్కర్కి మూత పెట్టేసి ఒక విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఒక విజిల్ వచ్చిన తర్వాత వెంటనే ప్రెషర్ని రిలీజ్ చేసేసి ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అందులోకి మసాలా కారంని ప్రిపేర్ చేసుకుందాం. మసాలాని ప్రిపేర్ చేసుకోవడానికి మిక్సీ జార్లోకి 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 2-3 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి తురుము తీసుకుంటున్నాను. కావాలంటే మేము ఎండు కొబ్బరి ముక్కలనైనా తీసుకోవచ్చు. అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. మేము ఆల్రెడీ బీన్స్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాము. అలాగే 1 టీ స్పూన్ కారం, కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకొని దీన్ని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి. ఇంకా కోర్స్గా గ్రైండ్ చేసుకున్న ఈ మిక్స్చర్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీదకి కడాయి పెట్టుకోవాలి. కడాయిలోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత అందులోకి ఒక చిన్న ఉల్లిపాయని స్లైసెస్గా కట్ చేసి వేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు అందులోకి 2 టీ స్పూన్ల తాలింపు గింజలు కూడా యాడ్ చేసుకొని అవి కొంచెం కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి త్వరగా. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి 2-3 ఎండుమిర్చి, అలాగే ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. మరీ ఎక్కువగా కలర్ మారనవసరం లేదు. ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి మేము బాయిల్ చేసి ఉడకపెట్టి తీసుకున్న చిక్కుడుకాయలని వేసుకోవాలి. చిక్కుడుకాయలని కూడా వేసేసుకొని ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు వేసుకున్న తర్వాత ఈ తాలింపు ఈ చిక్కుడుకాయలకి మొత్తంకి పట్టే విధంగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే మార్చుకుంటూ కుక్ చేసుకోవాలండి, లేకపోతే ఇవి త్వరగా అడుగు పట్టేస్తాయి. ఇది కూడాను కొంచెం జెంటల్గా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం 3 to 4 మినిట్స్ వరకు కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి మేము ప్రిపేర్ చేసుకున్న కారం యాడ్ చేసుకోవాలి. ఆ కారం కూడా యాడ్ చేసేసుకొని ఇదంతా కూడాను ఈ బీన్స్కి పట్టే విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. కారం ఒక పచ్చి వాసన పోయే వరకు ఒక 3 to 4 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలండి. మంచిగా కలుపుతూ ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా కొంచెం ఆయిల్ సపరేట్ అవుతుంది అన్నప్పుడు ఇప్పుడు అందులోకి కొంచెం ఫ్రెష్గా చాప్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలండి. కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. మంచిగా కుక్ చేసుకున్న తర్వాత 2-3 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇది వేడివేడిగా రైస్తో కానివ్వండి, రోటీస్తో అయినా సరే సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇది ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా త్వరగా అయిపోతుంది. లంచ్ బాక్స్లోకి అయితే చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. లంచ్ డిన్నర్ ఏ టైంలో అయినా సరే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా అయిపోతుంది. మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.